సైడ్‌గా ఎళ్లి చేయడం అనేది అది ఏదైనా సరే కరెక్ట్ కాదు. మోనోపొలీ ఇది డెమోక్రసీ కంట్రీ. మోనోపొలీ దీన్ని ఎవరు గూడా ఇక్కడ దీన్ని హర్షించరు. సో, ఏందంటే లివ్, లెట్ లివ్. నువ్వు బ్రతుకు, వేరోళ్ళని బ్రతకనియి. ఫేక్ ప్రొడక్ట్స్‌ని చౌకగా ఇస్తూ వాళ్ళ మార్కెట్‌ని, బిజినెసెస్‌ని దెబ్బతీస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అదేవిధంగా ట్విట్టర్‌లో దాంట్లో పాన్ పరాగ్ బ్యాచ్ గో బ్యాక్ అని చెప్పేసి 10K పోస్టులు వైరల్ అయినాయి. అంటే ఏదైనా సరే స్మూత్‌గా ఆపరేట్ చేసుకుంటూ మనం బ్రతుకుతూ వేరేళ్ళని కూడా బ్రతకనిస్తే అంతా సజావుగా వెళ్ళిపోతది. మార్వాడీస్ పాపులేషన్ చూస్తే తెలంగాణలో 3% కంటే తక్కువ ఉంటది. అంటే ఔట్ ఆఫ్ 4 క్రోర్స్‌లో మార్వాడీస్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా వీళ్ళు స్ప్రెడ్ అవ్వటం అనేది జరిగింది. కనిపిస్తున్నారు మనకు అక్కడక్కడ. సరే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వచ్చి భాష నేర్చుకొని ఈ యొక్క సంస్కృతిలో భాగమైపోవడం ఓకే. కానీ టోటల్ కమాండ్ చేసుకోవడము అని ట్రై చేయడం అనేది అది సరైనది కాదు. ఎందుకంటే ఈ గ్రెయిన్స్ కానీ, జ్యువెలరీ కానీ, టెక్స్టైల్స్ ఇలాంటి ఎఫ్ఎంసీజీ వీటిల్లో వీళ్ళు 50% మార్కెట్ షేర్ని కలిగి ఉన్నారు. వీళ్ళు ఉండేదంతా 1.5 lakhs మాత్రమే టోటల్ తెలంగాణ పాపులేషన్లో. అంటే ఫైనాన్షియల్లీ సౌండ్ ఉంటారు వీళ్ళు. వీళ్ళ యొక్క థింకింగ్ అనేది వాళ్ళ క్యాస్ట్ వరకు ఆలోచిస్తారు. అంటే వాళ్ళ క్యాస్ట్‌లోనికి ఎంతైనా హెల్ప్ చేసుకుంటారు వీళ్ళు. బేసికలీ వీళ్ళు క్యాలిక్యులేటెడ్ అండ్ కమర్షియల్ పీపుల్. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏంటంటే ఎమోషనల్ పీపుల్. తర్వాత వీళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళలో యూనిటీ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇక్కడ స్థానికులు కాబట్టి వీళ్ళల్లో ఉండేటువంటి సమస్యలు కులము, మతము ప్రాతిపదికన వీళ్ళ లోపల కొద్దిగా ఇండిఫరెన్సెస్ ఉంటాయి. యూనిటీ అనేది ఎక్కువ రాదు. కాకపోతే వీళ్ళకి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అందరూ కలిసి వస్తారు. ఇప్పుడు సికింద్రాబాద్లో ప్రధానంగా ముండా మార్కెట్, అదేవిధంగా బేగం బజార్లో అక్కడిక్కడ ఉంటారు ఈ మార్వాడీస్. అయితే తెలంగాణ అంటే జస్ట్ సికింద్రాబాద్ ముండా మార్కెటే కాదు కదా. తెలంగాణకు చుట్టూ చాలా విలేజెస్ ఉంటాయి. చాలా పట్టుతో ఉన్నది. ఇంకోటి ఇది ఒక రెవల్యూషనరీ ల్యాండ్ ఇది. ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది నిజాం టైం నుంచి కూడా ఇక్కడ ఆత్మ బలిదానాలు, పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ పీపుల్ ఎమోషనల్ కాబట్టి వాళ్ళకు మర్యాద ఇచ్చి వాళ్ళకు సహకరించి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకొని వాళ్ళకి అన్యాయం జరిగినంత వరకు ఎవరికి ఏం నష్టం లేదు, ఎవరికి కష్టం లేదు, ఎవరికి ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఈ గ్రూపులు కడతాము లేదంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వన్ సైడ్ వెళ్తామంటే అది నడవదు. అది అందరికీ ఈరోజు రేపు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మనము ఇంటర్నల్ హార్ట్తో జెన్యూన్ ఉండటమే సరైన అంశం ఈ రోజుల్లో.